కట్టు బొట్టు. కాలేజీలో చదువుకునే ఆడపిల్లల కోసమని అమెరికాలో ఫ్యాషన్ పత్రికలు ఏడాదికోసారి ప్రత్యేకంగా సప్లిమెంట్లు వేస్తాయి. అవి ఇచ్చేవి సలహాలు కావు, ఆర్జలు అన్నమాట. ముఖ్యంగా ఓగ్ లాంటి పత్రికలు మరీను. నువ్వు ఫలానా నెలల్లో ఫలానా రకాల బట్టలు వేసుకోవలను, ఫలానా పద్ధతిలో టోపీ పెట్టుకోవలను, ఇదిగో ఇలా జుట్టు కత్తిరించుకోవలను, ఈ రకంగా ఉంటాయి సలహాలు. మెట్రోపాలిటన్ నగరాలలోని మహిళలు, యువతులు, బాలలు వాటిని శిరసావహిస్తారు. మన దేశంలో చాలామంది మగ స్టూడెంట్లలాగే సీమ దేశాలలో ఆడపిల్లలకు కూడా నిశ్చితాభిప్రాయాలు ఉన్నట్లు కనపడదు. ముఖ్యంగా కాలేజీ పిల్లల కోసం ఆగస్టుకి వచ్చే సప్లిమెంట్లు తలోదారిగా సలహాలు ఇచ్చినప్పుడు ఏది ఫ్యాషన్ ఏది కాదు అన్న విషయం మీద లేచే గోల అంతా ఇంత కాదట. ఒక పత్రిక, ఓ అమ్మాయి నీకు కన్ను చెదరగొట్టే రంగులలో గుడ్డలు చాలా బాగుంటాయి అని ప్రకటించి ఆ పైన కొన్ని కలర్ కాంబినేషన్లు సూచిస్తుంది. ఛ లౌడ్ కలర్స్, కన్ను చెదిరే రంగులు అస్సలు పనికిరావు అంటుంది ఇంకో పత్రిక. నీ చదువుకి సంస్కారానికి నిరాడంబరంగా కనబడే దుస్తులు ఒప్పుతాయి కాబట్టి ఓ సుందరాంగి లేత రంగునే వాడుము అంటుంది ఇంకో పత్రిక. కన్ను చెదరగొట్టే రంగులు కూడదు కాక కంటికి నదురుగా మాత్రం ఉండాలి అంటుంది ఇంకొక పత్రిక. అసలు ఫ్యాషన్ గురించి గట్టిగా తెలిసిన వారి అభిప్రాయం ఏమిటంటే అంటుంది ఇంకోటి. పత్రిక అభిప్రాయం మధ్యరకం అన్నమాట. సగం ఇటు సగం అటు ఉండడం విశేషం అంటుంది. చివరికి ఈ గోళలో నలిగిపోయేవాళ్ళు, ఏ దారి తోచక విస్తుపోయేవాళ్ళు, చదువుకున్న ఆడపిల్లలు తికమక పడతారు, వాదించుకుంటారు, ఒక రకం గుడ్డలు కొంటారు, మన్నాడవి వద్దు పొమ్మంటారు. అందువల్ల ఈ కలర్ కాంబినేషన్లకి, ఈ ఫ్యాషన్ ధర్మసూత్రాలకి గీటురాయి ఏమిటి? అసలు పద్ధతి బేసిన్ ఏమిటి అన్న విషయం తెలుసుకోబుద్ధేస్తుంది. నాకు ముఖ్యంగా ఇలాంటివంటే ఒళ్ళు మంట. సంగతి ఏమిటో తెలుసుకుంటే కానీ నిద్ర పట్టదు. మెడ్రాసులో చాలామందిని అడిగాను. అలాగే ఒకసారి బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయిన కొద్దిమందిని అడిగి చూశాను. ముందర వాళ్ళు కొంచెం షాక్ తిన్నట్టు అయ్యారు అనుకోండి. ఫ్యాషన్ గురించిన సలహాల విషయంలో ఎందుకు ఎలాగా అని అడగకూడదు అని అవి ఒకరు అడగరాదు, ఇంకోళ్ళు చెప్పరాదట. అలా అడిగితే మేనర్స్ లేదన్నమాట. మేనర్స్ లేకపోతే అదే పోయే అని నేను ఎందరినో అడిగాను. కొందరే సరిగ్గా జవాబు చెప్పారు. సరిగ్గా అంటే నాకు అర్థం అయ్యేలా, నాకు నచ్చేలా. నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఫ్యాషన్ రెండు విధాలని తేలింది. ఒకటి బుకాయించి బాగుందని ఒప్పించే పద్ధతి. రెండోది మనిషి విగ్రహానికి, మొహంలో కళాకళాలకి సరిగ్గా తగినట్టు ఉండేది. ఉన్న అందాన్ని, దర్జాన్ని మరింత ఎక్కువ చేసేదీను. సన్నటి పిల్లలు కొన్నాం కదా అని 8 గజాల బనారస్ చీరని చుట్టపెట్టుకుంటే ఘోరంగా ఉంటుంది, బుట్టబొమ్మల్లా ఉంటారు. ఉన్న వయస్సును కాస్త తగ్గించి ఇంకాస్త చిన్నవాళ్ళగా చలాకీగా కనపడదాం అని కొంచెం భారీ శరీరం వాళ్ళు 6 గజాల చీరలో అర్ధగజం కత్తిరించి 500 గజాలు సర్దుకుంటే ఆ సౌలభ్యం చెప్పనక్కర్లేదు. రంగుల విషయం కూడా అంతే. మామూలుగా రోజు కాలేజీకి వెళ్ళటానికి సన్నటి మెత్తటి చీరలు, మేలిమి రంగులవి కట్టుకొని మరీ ముదర మరీ లేత కాకుండా ఒక ఛాయ నదురుగా కనపడే చోళీ వేసుకుంటే బాగుంటుంది. ఎర్రటి ఎరుపు రంగు చీరకి చీకటి లాంటి కాటుక లాంటి చోళీ కొందరు వేసుకోగా చూశాను. ఏం వేసుకుంటే ఫస్ట్గా ఉందన్నారు వాళ్ళు. నా మటుకు నాకు నాలాంటి వాళ్ళకి సెకండ్ క్లాసుగా కూడా కనపడలేదు. ఈ మధ్య సీమ అనే హిందీ చిత్రం వచ్చింది. అందులో నూతన్ సమర్థ్ తెల్లటి చీర చోళీ కట్టుకుంది. ఆ డ్రెస్ ఆ విగ్రహానికి అద్భుతంగా నప్పింది. ఒంటిని అంటిపెట్టుకున్నట్టుంది. అలాగే 1955లో అమెరికన్ సినిమాలో బెస్ట్ డ్రెస్ డిజైన్ బహుమతి లవ్ ఈజ్ ఎనీ స్ప్లెండర్ థింగ్లో జెనిఫర్ జోన్స్ వేసుకున్న కాస్ట్యూమ్కు లభించింది. గౌను ఫ్యాషన్ల మీద నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా
ఆ సినిమాలో ఆ డ్రెస్ చూస్తూ ఉంటే చాలా బాగుంది అనిపించింది. అక్టోబర్ 1956. వైవిధ్య రమణీయం. అమ్మ మాట వినకపోతే. నేను మా అన్నయ్య ఉండేవాళ్ళము. మా ఇంటికల్లా పిల్లలం. మా ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే మాకెంతో సంతోషంగా ఉండేది. ఎవరూ లేనప్పుడు, మేము చదవనప్పుడు మేమిద్దరం ఆడుకునేవాళ్ళం. ఇలా ఉంటుంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళతో వాళ్ళ పిల్లలు 3 వచ్చారు. సూర్యం, భాస్కరం, నారాయణ. మాకు లేక నేస్తాలు దొరకడం మూలాన్ని, మా నాన్నగారు ఇంట్లో లేని మూలాన్ని ఆ వేళ మధ్యాహ్నం అంతా ఆటలు ఆడేశాం. ఆ వేళ పౌర్ణమి రాత్రి వెన్నెట్లో దొంగాట ఆడుదాం అని చంద్రాలే అందరం అన్నాలు తినేశాం. మా అన్న వాళ్ళు అప్పుడే మా ఇంటి ముందర సిద్ధంగా కూర్చున్నారు. నేను కూడా వెళ్ళిపోతుంటే మా అమ్మ అంది, నాయనా, పొద్దున్నుంచి పుస్తకం ముట్టుకోలేదు కదా, ఇప్పుడైనా చదవరాదు, రాత్రిళ్ళు ఆటలేమిటి, పురుగు పుట్రాను అంది. నేనన్నాను, అమ్మ, పొద్దున్నే కదా పుస్తకాలు పెట్టి సర్దాను, పుస్తకం ముట్టుకోలేదంటామే అని అమ్మ వద్దంటున్నా కూడా పెరట్లోకి పారిపోయాను. సరే, దొంగాటకి పంటలు వేసుకున్నాం. సూర్యం దొంగ అయ్యాడు. ఉన్నవాళ్లలోకి నేనే కొంచెం చిన్నవాడిని. అందుచేత నన్నే సూర్యం తరిమాడు. పరిగెడుతూ కంగారులో ఓ కప్పని తొక్కాను. బెదిరిపోయి నాలాగే గెంతుతున్న ఆ కప్ప నా కాళ్ళ కింద పడింది. ఆ కంగారుతో వరండాలోకి పరిగెత్తాను. పొద్దున్న తిరిపారేసిన అరటిపండు తొక్క మీద కాలు పడింది. అది బోరిగిల్లా ఉందేమో, పడ్డంతో కాలు జారి కింద పట్టాను. తలకి మోచేతికి దెబ్బలు తగిలాయి. అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్న మా నాన్నారు నన్ను అప్పుడు తీసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టి సేద తీర్చిన తర్వాత తాపీగా నేను చెప్పిందంతా విని పక్కన నవ్వి అన్నారు, చూసావా, అమ్మకి పెంకి సమాధానం చెప్పి అమ్మ వద్దంటున్న ఆటకు వెళ్ళినందుకు ప్రతిఫలం చూసావా, అమ్మ మాట వినుంటే నీకు ఈ తిప్పలే లేకపోను కదా అని బుద్ధి చెప్పారు. తక్కిన పిల్లలంతా బొమ్మల్లా నిలబడిపోయారు. అప్పటి నుంచి నేను అమ్మ చెప్పినట్టు విని బుద్ధిగా ఉంటున్నాను. 1945 బాలపత్రికలో ముళ్ళపూడి వెంకటరమణ తొలి రచన.